ఎస్ వి గాట్ ఇట్. ఇది కదా అసలైన ఆర్సీబీ అంటే. 1% నుంచి 100% వరకు ప్లే ఆఫ్స్కి అయితే మనం క్వాలిఫై అయిపోయాం. ఏం కంబ్యాక్ ఇది. ఫస్ట్ 8 మ్యాచ్లు గెలిచినది కేవలం ఒకే మ్యాచ్. కట్ చేస్తే నెక్స్ట్ 6 మ్యాచ్ వరుస పెట్టి మ్యాచ్లు గెలిచాం. ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళిపోయాం. ఇదే కదా కంబ్యాక్ అంటే. ప్లే ఆఫ్స్కి ఈజీగా పోతామనుకోండి, మీ ఐపీఎల్ కప్ కొట్టేస్తాం అనుకోండి, మీ లాస్ట్లో చూస్తే ఇంటికి వచ్చేసి ఇంత ఈజీ ఈక్వేషన్లో ప్లే ఆఫ్స్కి పోవాల్సిన వాళ్ళు మేమైతే ఇంటికి వస్తామి. కనీసం వర్షమన్నా వచ్చి మ్యాచ్ నిలిచిపోయి ఉంటే చెరో పాయింట్ వచ్చిను ఈజీగా ప్లే ఆఫ్స్కి అయితే పోయాము. ఇప్పుడు మా పొజిషన్ అవ్వలేదు బువ్వలేదు, అలా అయిపోయింది. మీకు ముందుగానే చెప్పా, చిన్నస్వామి స్టేడియం అంటే విరాట్ కోహ్లీ అడ్డా అనేసి. ఏం జరిగింది? నేను అనుకున్నదే జరిగింది. మిమ్మల్ని అయితే అస్సాం ట్రైన్ ఎక్కిచ్చేసి. ఆరే రుతురాజు, మన సిఎస్కే మ్యాచ్ ఎక్కడ పీకిందంటే నువ్వు ఫస్ట్ బాల్ డక్ అయినప్పుడే పీకింది. వచ్చి ఆపుకోలేవా? కొంతసేపు కనుక నువ్వు క్రీస్లో ఉండింటే మ్యాచ్ ఫినిష్ చేసింది కదా, అంత ఆత్రమేమి. నేనెక్కడ కొట్టా జడ్డు బ్రో, దాన్ని సింగల్ తీసామంటే డైరెక్ట్గా క్యాచ్ పోయింది. దానికి నేనేం చేయలేను. ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్లో మన ఆర్సీబీ బ్యాట్స్మెన్లు అయితే సూపర్గా బ్యాటింగ్ చేశారప్పా. ఫస్ట్ నేను బ్యాటింగ్ చేస్తా ఉండి, నేను అవుట్ అయితేనే ఆ తర్వాత ఫ్యాఫ్ స్టార్ట్ చేశా. ఫ్యాఫ్ అవుట్ అయితేనే ఆ తర్వాత రజత్ పతిదారు, ఆ తర్వాత క్యామరాన్ గ్రీను, ఇట్లా వరుస పెట్టి కొట్టుకుంటూనే పోయారు. అంటే ఏంటి విరాట్ బ్రో, నేను ఆడలేదా ఏంది? మన ఆర్సీబీ అసలైన హీరో నువ్వే కదా. చివర్లో నువ్వు కొట్టిన రన్సే మన ఆర్సీబీని లాస్ట్లో కాపాడింది. అలాగే ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్ ఎవరు మర్చిపోతారో, ఇంతకంటే మంచి ప్లేయరా? థ్యాంక్ యూ విరాట్ బ్రో. నా పైన ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి, అలాగే చేసిన ప్రతి ట్రోలు డిలీట్ చేయాలి. అసలైన మ్యాక్సీ ఈజ్ బ్యాక్. సారీ ధోని బ్రో, ప్లే ఆఫ్స్కి అయితే తీసుకెళ్ళలేకపోయా. నెక్స్ట్ సీజన్ చూసుకుందాం. ఏం పర్లేదు, దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే అనుకోవాలి. లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ 6 కొట్టి సెకండ్ బాల్ కనుక వికెట్ కాకపోయింటే కథ వేరేలా ఉండేది. మ్యాచ్ మనం గెలిచిందేమో. జస్ట్ మిస్. వాళ్ళ లక్ అనుకోవాలా లేదంటే మన బ్యాడ్ లక్ అనుకోవాలా, వికెట్ అయితే మ్యాచ్ పోయా. అవును ధోని బ్రో, నేను కనుక రన్అట్ కాకపోయింటే బ్యాటింగ్ మీ దాకా రప్పించేవాడే కాదు, నేను ఒకడే ఫినిష్ చేసిను. మన బ్యాట్లకు వచ్చి నేను రన్అట్ అయిపోతే మ్యాచ్ పోయా. డూబే కనుక 6లు కొట్టింటే అయినా మ్యాచ్ గెలిచిండ్రు. వాడాడ టెస్ట్ మ్యాచ్ ఆడ పోయా. ఈ డిచ్చుకు ఇంకా ఆర్సీబీ ప్లేయర్స్కి ఇంకా డిచ్చుకు ఆర్సీబీ ప్లేయర్స్కి ఇంకా. ఇది కదా ఆర్సీబీ అంటే. ఏమన్నా మ్యాచా? మనమైతే ప్లేయర్స్కి పోయినాం. జై ఆర్సీబీ. సూపర్ బాయ్స్, ఈ మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా విన్ అయ్యి మనమైతే క్వాలిఫై అయిపోయాం. అలాగే సిఎస్కేనైతే అస్సాం ట్రైన్ ఎక్కిచ్చేసాం. ఈ మ్యాచ్ హీరోస్ ఎవరు? ప్రతి ఒక్కళ్ళను మంచి బ్యాటింగ్ అలాగే మంచి బౌలింగ్ చేశారు. యశ్దల్ అయితే లాస్ట్ ఓవర్లో వేరే లెవెల్. ఫస్ట్ బాల్ 6 ఇచ్చిన తర్వాత ధోని వికెట్ తీసిండు, అలాగే లాస్ట్ 2 బాల్ డాట్ పెట్టిండు. ఇంతకంటే బౌలర్ ఎక్కడ దొరుకుతారో. అది ఫ్రెండ్స్ వీడియో. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో అసలైన హీరో ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.